హలో పీపుల్, వెల్కమ్ టు నాగపల్లవి వంటలు. మీ సపోర్ట్కి థ్యాంక్స్ అండి. ఇప్పుడు చేదు లేకుండా కాకరకాయ ఫ్రైతో వచ్చాను, చూడండి. తయారు చేసుకునే విధానం: ఫస్ట్ కాకరకాయలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అవి చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. గిన్నెలో వేసుకొని బాగా వాటర్తో ఒక 2-3 టైమ్స్ కడగాలి. కడిగిన తర్వాత పసుపు, ఉప్పు వేసి కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. 20 మినిట్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పక్కన పెట్టుకున్న కాకరకాయలని కొంచెం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా గట్టిగా ప్రెస్ చేయాలి, వాటర్ దిగిపోయేంత వరకు. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేయాలి. అప్పుడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇట్లా అన్ని కాకరకాయలు అయిపోయేంత వరకు చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ తీసేసి ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి కరివేపాకు వేసుకొని ఆల్రెడీ నేను తరిగి పెట్టుకున్న కొబ్బరి కారం వేసుకున్నాను. కాకరకాయలు దాంట్లో వేసేసి కారం, ఉప్పు వేసుకొని కలిపేసుకోవడం, అంతేనండి. సింపుల్ అండ్ టేస్ట్. వేయకముందే కొంచెం కొంచెం తీసుకొని తినేస్తున్నారు. నేను అరకిలో చేసింటే పావు కిలో అయ్యింది. మీరు ఆఖరికి వీడియో కోసం నేను ఆ పావు కిలో వీడియోతో తీశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్